సీఎం చంద్రబాబు అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. పాలనా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు దాటిందన్న సీఎం తప్పులు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోపాలు ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలనే అంశంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు ఆ దిశగా ఆలోచన చేయాలని వెల్లడించారు. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్న సీఎం ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొనున్నారు. అనంతరం 21న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్లో పాల్గొంటారు. టీడీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన్ రావు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గంలో 2 ఏళ్లలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు.